కేఎస్బిపి ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. మనకు 4-5 రోజులు గ్యాప్ ఏర్పడింది. ఈ జీవన పోరాటంలో గ్యాప్ తప్పదు, అందుకని మళ్ళీ ఈరోజు మొదలు పెడుతున్నాను. ఇప్పుడు మనము మన అభిమాని ఒకరు కోరుకున్న పాట. ఈ పాట ఏంటంటే ఎర్రాని కుర్రదాన్ని గోపాల ప్రేమికుడు ఈ సినిమాలో ఈ పాటను కోరుకున్నారు. అందుకని ఈ పాట చేస్తున్నాను నేను. మిగతా వాళ్ళు కూడా కోరుకున్న పాటలు కూడా చేస్తాను, కాకపోతే ఏంటంటే అవి వాటిని కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. చేసిన తర్వాత నేను అవి కూడా తప్పకుండా మీకు నేను నేర్పిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఒకవేళ నేను మర్చిపోయినట్టయితే మీరు ఎప్పుడో పెట్టిన కామెంట్ని మళ్ళీ తిరిగి ఒకటి రెండు సార్లు రిపీట్ చేయండి. రిపీట్ చేస్తే మళ్ళీ నేను దాన్ని మీకు ట్యుటోరియల్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అది ఎక్కడో మరుగున పడిపోతుంది, కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు రిపీట్గా మళ్ళీ కామెంట్ పెట్టండి. పెడితే దాన్ని మళ్ళీ చేసుకుందాం మనం. అయితే ఇప్పుడు ఈ ఎర్రాని కుర్రదాని గోపాల అనే పాట తాలూకు ఇప్పుడు స్వరాలు చూద్దాం. మీకు ఇది 2 శృతి హిందుస్థానీ ఫ్లూట్, ఇది 2 శృతి 2 సజమంతో మీకు ఈ పాటను నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను. ముందు ఒక డప్పు వాయిద్యం వస్తుంది. ఆ వాయిద్యం తర్వాత జానకి గారు ఏ అంటారు. ఏ అంటే దాప ఏ ఎర్రాని కుర్రదాని గోపాల అని పాడతారంటే గాగారి ఎర్రాని గాగారి ఎర్రాని రీరీస కుర్రదాని రేరేస కుర్రదాని గోపాల సాసారి గోపాల సుర్రుమందిని చూపు నాకేలా సుర్రుమంది రే 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 సుర్రుమంది రేరేస నీ చూపు నీ చూపు రేరేస నీ చూపు నాకేలా నీ నీసా. తర్వాత వచ్చేసి కోళికుంజు తేడి ఉంద గోపాల అద కూడకుళ్ళ వెచ్చిరిక గోపాల అంటే కోడి పిల్లని వెతకడానికి వచ్చిన గోపాల, దాన్ని నేను కూడ అంటే బుట్ట కింద కప్పి పెట్టాను అని చెప్పడం అన్నట్టు దాని అర్థం. తర్వాత మసకుట్టి తేడి వంద గోపాల అది మూడిపోటి వెచ్చిరిక గోపాల. మసకుట్టి అంటే అది నాకు తమిళ్ వర్డ్ అది సరిగా తెలియదు. కుట్టి అంటే చిన్నపిల్ల అని అర్థం. తేడి వంద అంటే వెతకడానికి వచ్చిన గోపాల అది మూడిపోటి అంటే మూత పెట్టి వెచ్చిరిక గోపాల అంటే పెట్టి ఉంచాను అని చెప్పే అర్థం వస్తుంది. అంటే వీటికి కూడా అవే స్వరాలు, అంటే ఇవే స్వరాలు. ఇవి ఫస్ట్ లైన్ ఒకటి కనుక మీరు నేర్చుకున్నట్టయితే మిగతా 3-4 లైన్లు కూడా అవే స్వరాలు వస్తాయి. తర్వాత ఇందులో కోరస్గా గోపాల గోపాల అని వస్తుంది. అంటే పాప గరిస పాప గరిస గోపాల గోపాల మలయేరు గోపాల దాద పామ పామ మలయేరు పామ గోపాల అలా వస్తుంది. తర్వాత జానకి గారు మళ్ళీ ఏమంటారంటే పొలంకండ పిన్నాల తిన్నాద గోపాల మలయేరు గోపాల. పొలంకండ అంటే పొలాన్ని చూసిన తర్వాత తిన్నాద గోపాల తిన్నాదది పిన్నాదని రాశాను, పిన్నాద కాదు తిన్నాద గోపాల. పళంకండ పిన్నాల తిన్నాద గోపాల మలయేరు. పళంకండ పిన్నాల అంటే మాప పప్ప పళంకండ పిన్నాళ గారీస పిన్నాళ
పాప తిన్నాదే తిన్నాదే గోపాల పాప గరీస మలయేరు పొదదాద మలయేరు పదదాదా దశదా పాప ఒక గమకం ఉంటుంది అందులో. ఎట్లా అంటే గమకాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక పాటకు 100 గమకమే కాబట్టి దాన్ని మనం ఎక్కడెక్కడ ఇస్తున్నామో దాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఆ పాట చెవులకు ఇంపుగాను అందంగాను కనిపిస్తుంది. అయితే పాప గోపాల 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 మలయేరు గోపాల, ఇది కూడా అవే స్వరాలు వస్తాయి. కాబట్టి మీరు దీన్ని జాగ్రత్తగా ఇది గమనించి పాడుకుంటారని అనుకుంటున్నాను. ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మరో భాగం, రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.